ఆంజనేయస్వామి గురించి అద్భుతమైన భిన్నమైన కథను ఈ వీడియోలో చూద్దాం. ఆంజనేయస్వామి మహత్యం. భయం తొలగించిన భక్తి. అభాగ్యుడైన రామదాసు అనే భక్తుడు ఉండేవాడు. అతను చాలా నిరుపేద. అతనికి ఉన్న ఒకే ఒక లక్ష్యం, తన జీవితంలో ఒక్కసారైనా అందమైన రామమందిరం నిర్మించాలని. ఈ కోలికతో అతడు పగలు కూలిపనిచేసి రాత్రిళ్ళూ హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేవాడు. అయితే రామదాసు ఉంటున్న గ్రామం సరిహద్దులో భయంకరమైన దొంగల ముఠా ఉండేది. వారు పక్క గ్రామాలలో దారిదోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేసేవారు. ఈ భయంతో రామదాసు పక్క గ్రామాలకు పనికి వెళ్లడానికి, కూడబెట్టిన కొద్దిపాటి డబ్బును దాచుకోవడానికి కూడా భయపడేవాడు. సమస్యకు పరిష్కారం. ఒకరోజు రామదాసు తీవ్ర భయంతో హనుమంతుడి గుడికి వెళ్లి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. ఓ హనుమా, నా గుండెనిండా రామనామం ఉంది. కాని ఈ దొంగల భయం నా రామమందిర